సినిమాకి ప్రీ క్లైమాక్స్ లాగా సాంగ్‌లో గూడా మ్యూజిక్ డామినేట్ చేసేస్తదిగా. పదాలు అర్థమవ్వవు సావు. ఒక ముక్కలో చెప్పాలంటే అరవమేళం. సంగీత సాహిత్య స్వరసంగమ దృశ్య కావ్యానికి స్వాగతం. నా పేరు ధనుంజయ్. సూపర్ స్టార్ రజనీకాంత్ 'వేటయాన్ ద హంటర్' మూవీ నుంచి 'మనసిలాయో' సాంగ్ అయితే రిలీజ్ అయింది. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఒక సభలో చెప్పారు, అర్థమైందా రాజా అని తెలుగులో. ఆ అర్థమైందా రాజా అనేది ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థమైంది. అది బాగా ఫేమస్ అయిపోయింది. అర్థమైందా రాజా తెలుగు పదానికి మలయాళంలో అర్థమైతే మనసిలాయో. మనసిలాయో అనే ఈ పాట గురించి మాట్లాడుకుందాం. ముందుగా సాహిత్యం గురించి మాట్లాడుకుంటే ఈ పాటను రాసింది శ్రీనివాస మౌళి. స్టార్టింగ్ లైన్స్లోనే ఫీమేల్ వాయిస్తో ఏమొస్తుంది అంటే, మెరుపై వచ్చిండే మనసు పెట్టి వచ్చిండే, మడత పెట్ట వచ్చిండే, సుట్టం వచ్చిండే, ఆటకొచ్చిండే, నాటు బీట ఇవ్వచ్చిండే, వేటకత్త ఇవ్వచ్చిండే, వేటకొచ్చిండే. మెరుపై వచ్చాడు, మనసు పెట్టి వచ్చాడు, సుట్టంలా వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మడత పెట్టడానికి వచ్చాడు. ఎవరిని మడత పెట్టడానికంటే ఆ సుట్టానికి కష్టం వచ్చింది. ఎవరి వల్ల కష్టం వచ్చిందో ఆ కష్టం ఇచ్చిన వాడిని మడత పెట్టడానికి వచ్చాడు. అలా ఆటకొచ్చాడు, నాటు బీట్ లాగా వచ్చాడు. అలాగే వేట కత్తిలాగా వచ్చాడు. దేనికి వచ్చాడు? వేటాడడానికి వచ్చాడు. సూపర్ స్టార్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. ఎలివేషన్ స్టార్టింగ్ లైన్లోనే అదిరిపోయింది. అదరగొట్టా వచ్చిండే, మెరుపు లెక్క వచ్చిండే, మడత పెట్టా వచ్చిండే, మెరుపు లెక్క వచ్చిండే. మెరుపు లెక్క వచ్చాడు, అదరగొట్టేస్తాడు, మడత పెట్టేస్తాడు. ఈ హుక్ లైన్సే రిపీట్ అవుతూ ఉంటాయి. ఇంకా తర్వాత మేల్ వాయిస్లో వస్తుంది, దరువే దద్దరిల్లి ఉలికి పడే ఊరే, ఉరిమే మేళాలతో జనమే ఊగే. ఉరిమే మేళాలతో జనమంతా ఊగిపోతున్నారు. దరువుతో దద్దరిల్లిపోయి ఊరంతా కూడా ఊగిపోతుంది. రజనీకాంత్కి ఓ స్టైల్ ఉంది. అది ఇండియా వైడే కాదు, వరల్డ్ వైడ్ రజనీ మార్క్ స్వాగ్కి ఓ రేంజ్లో ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆ స్వాగ్తో అతను నడిచి వచ్చాడంటే నరమే సురుకుమనే సందడి పుట్టేస్తుంది అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే. అదే లైన్స్ ఇక్కడ చెప్తున్నాడు. అదిగో నడిచి వస్తే ఆ స్వాగ్తోన నరమే సురుకుమనే సందడి చానా. లేకపోతే తర్వాత ఏ వా 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 వారేవా, ఆ స్టైలు స్మైలు వారేవా. అలాగే అన్న విజిల్ కొడితే దుమ్మా ధూమ్ ధామ్, ఆ లెక్క వేరు. తన ప్రతి సినిమాలో కూడా సోషల్ మెసేజ్ ఒకటి ఉంటుంది. కన్నా పాస్ట్ ఈజ్ పాస్ట్, టైం చాలా ఫాస్ట్, పట్టి రఫాడరా అంటున్నాడు. ఆ సినిమాలో హీరో పట్టి రఫాడ్ ఇచ్చేస్తాడు అనుకోండి, మన లైఫ్లో కూడా మనం ఏదైనా సాధించాలనుకున్న దానికి ఏదైతే ఉందో దాన్ని పట్టి రఫాడించేయాలి, సాధించేలాగా. ఎందుకంటే టైం చాలా ఫాస్ట్ కదా. అసలు ఈ మధ్య కాలంలో టైం అయితే చాలా వేగంగా జరిగిపోతుంది. గొడవలు నూరు దేవుడి పేరు, పైవాడు ఒకడేరా అని చెప్తున్నాడు. గొడవలు ఉంటాయి, 100 గొడవలు ఉంటాయి. దేవుడి పేరు చాలా రకాలుగా ఉండొచ్చు, పైవాడు ఒకడే అనేటువంటి తత్వం ఏదైతే ఉందో దాన్ని బోధిస్తున్నాడు. లైఫ్ వెరీ షార్ట్ మా, లవ్ యువర్ డ్యూటీ మా. జీవితం చాలా చిన్నది, కానీ నీ డ్యూటీని నువ్వు ప్రేమించు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక వర్క్లో ఎంగేజ్ అయి ఉంటారు, కానీ చాలామందికి వాళ్ళ డ్యూటీకి సంబంధించి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏదో చేస్తున్నాం బతకాలి కాబట్టి అన్నట్టు. అలా కాకుండా నువ్వు చేసే ప్రతిని నువ్వు ప్రేమించి చెయ్యి అని చెప్పడం ఏదైతే ఉందో చాలా బాగుంది. ఎదుటివాడు ఎదుగుతున్నాడంటే జెలసీ, వాడికి ఉన్న అదృష్టం నాకు లేదని ఏడవడం అనమాట. ఎందుకు? భగవంతుడు ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇస్తాడు మన కర్మానుసారం. ఆ ఆలోచన జ్ఞానం మనిషికి లేక ఎదుటివాడితో కంపేర్ చేసుకుని జెలసీగా ఫీల్ అవుతాడు, పోటీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకమ్మా? లైఫ్ వెరీ షార్ట్ కదా. మరి ఆ షార్ట్ లైఫ్లో జెలసీగా ఫీల్ అవుతూ ఎందుకు పోటీ మా అని చెప్తున్నాడు. ప్రతి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో విజేతగానే ఉంటాడు. నీ గెలిపే నువ్వు ఓ కథవే అవ్వు అని చెప్తున్నాడు. పోటీ పరీక్షలో గెలవడం లేకపోతే ఒక బిజినెస్లో గెలవడం అనే కాదు, ఎదుటి మనిషి మనసును గెలవడం కూడా విజేత అవడమే కదా. ఈ చిన్న ఆలోచనని మనం అందరం మిస్ అయిపోతూ ఎదుటివాడిని ప్రేమించలేక ఈగోతో బతికేస్తున్నాం. అందుకే చెప్తున్నాడు తర్వాత, ఈగోని వదిలేసి తిరిగేసే, అలా తిరిగేస్తే వండర్ఫుల్ లైఫ్ అని ఈ పదాల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. సినిమాకి ప్రీ క్లైమాక్స్ లాగా సాంగ్లో కూడా ఆ ఫైనల్ ఎండింగ్కి ముందు వచ్చేటువంటి వాక్యాలు అనుకోవాలేమో. అక్కడ ఏం చెప్తున్నాడంటే అర్థం కాలేదు ఆ పదాలు కొన్ని. 62న గోతిని తవ్వకుమా, 62న గోతిని తవ్వకుమా అని అర్థమైంది. ఐ థింక్ చాలాసార్లు వినడానికి ట్రై చేశాను. 62న గోతిని తవ్వకుమా అంటే నాకు అర్థం కాలేదు. అంటే 62 ఏళ్ళు వచ్చిన తర్వాత గోతులు తవ్వకు అంటే ఎదుటివాడి నాశనాన్ని కోరుకుని గోతులు తవ్వకు అని బహుశా చెప్తున్నాడేమో అనిపించింది. గోతులు తవ్వకుమా, చిల్లర ఎందుకమ్మా అంటున్నాడు. చెల్లవు ఎత్తులుమా, ఉండర బుద్ధిగమా, గన్నే పేలునమా, సింహం వచ్చేరా అని చెప్తున్నాడు. అంటే బుద్ధిగా ఉండు, లేకపోతే గన్ను పేలిపోద్ది, సింహం వచ్చాడు ఇక్కడికి. ఇంకేంటంటే బొక్కలు మెక్కరా, దందాలు బందురా, కొట్లాటలు బందురా, మూసుకోరా అని చెప్తున్నాడు సింపుల్గా. ఇంకా సాంగ్ చివరిలో ఏం చెప్తున్నాడంటే అండర్ కవర్ థండర్ బోల్ట్ రా, హంటర్ పంటర్ చూడు చిన్న వేటగాడు.
యాక్చువల్‌గా హంటర్ అంటేనే వేటగాడు, పంటర్ అంటే కూడా వేటగాడు. మరి హంటర్, పంటర్ అనే 2 పదాలని అర్థం ఒకటైనా ఎందుకు యూజ్ చేశాడో ప్రాస కోసం యూజ్ చేసి ఉండొచ్చు అనుకోవచ్చు. హంటర్ చూడు చిన్న, వాటి డ్యూడ్ చిన్న ఇప్పుడు చూడు. టోటల్‌గా పాటైతే కంప్లీట్ అవుతుంది. ఏ పాటకైనా మహా అయితే 1, 2 హుక్ లైన్స్ ఉంటాయి. ఈ పాటలో ఏకంగా 5 హుక్ లైన్స్ ఉన్నాయి. అసలు విషయం కంటే ఈ హుక్ లైన్స్ ఎక్కువున్నాయి. సూపర్ స్టార్ స్వాగ్‌కి సంబంధించి ఈ ఎలివేషన్స్ ఇవ్వాలంటే ఎన్ని హుక్ లైన్స్ అయినా సరిపోవు. ఇది ఈ పాట సాహిత్యం గురించి మాట్లాడుకుంటే, ఇంకా సంగీతం విషయానికొస్తే 'హుకుమ్' అనేటువంటి ఒక మాస్ మానియాలోకి జనాల్ని తీసుకెళ్ళిపోయినటువంటి బీజీఎం ఇచ్చినటువంటి అనిరుద్ ఈ సినిమాకి మ్యూజిక్ అనమాట. ట్యూన్ పరంగా క్యాచీగానే ఉంది. అందరికీ ఎక్కేస్తది. బాగుంది ఈ పాట. అంతకు మించి చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏం లేదు. ఇంకా సింగర్స్ విషయానికి వస్తే ఈ పాటను పాడింది నకాష్ అజీజ్ అండ్ దీప్తి సురేష్ అండ్ అరుణ్ కౌండిన్య. తెలుగు పదాల్లాగా అనిపించలేదు, తమిళ పదాల్లాగా అనిపించినాయి. డబ్బింగ్ సినిమా ఎలా అయితే ఉంటుందో ఆ పదాలు కూడా డబ్బింగ్ పదాల్లాగానే అనిపించినాయి. తెలుగు పదాలని తమిళం వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుందో సేమ్ పాట కూడా అలాగే అనిపించింది. ఒక ముక్కలో చెప్పాలంటే అరవమేళం. సో సింగర్స్ గురించి కూడా గొప్పగా చెప్పుకోవడానికి ఏం అనిపించలేదు. ఎందుకంటే ఆయన మ్యూజిక్ డ్యామేజ్ చేసేస్తుందిగా, పదాలు అర్థమవ్వవు సావు. ఎందుకంటే చాలా స్పీడ్గా ఉన్నాయి కాబట్టి చెవులు రిక్కించి మరీ వినాలన్నమాట. ఇంకా పిక్చరైజేషన్ పరంగా మాట్లాడుకుంటే సరదాగా ఒక ఫెస్టివ్ వైబ్తో సెలబ్రేషన్స్ ఏవైతే జరుపుకుంటూ విలన్ గ్యాంగ్కి అన్న ఇలాంటి వాడు అలాంటి వాడు వచ్చాడంటే మడత పెట్టేసి పక్కన పడేస్తాడు, గన్ను పేలిపోద్ది, మీరు జాగ్రత్తగా ఉండండి, పిచ్చాశాలు ఏమాకండి, బుద్ధి చక్కగా పెట్టుకుని ఉండండి అని అందరికీ ఫన్నీగా ఫ్రెండ్లీ వార్నింగ్ ఇస్తున్నట్టుగా టోటల్ పాట అంతా విన్న తర్వాత అనిపించింది. దృశ్యపరంగా కూడా దినేష్ కొరియోగ్రఫీలో రజనీకాంత్ స్టైల్కి ఆ బాడీ లాంగ్వేజ్కి తగినట్టుగానే చిన్న చిన్న స్టెప్పులతో పాట అంతా కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. ఈ లిరికల్ వీడియో కాబట్టి అనిరుద్ రవిచంద్ర కూడా అలా మధ్యలో తళుక్కుమంటూ సూపర్ స్టార్ పక్కన స్టెప్పులు వేసి మనల్ని అందరినీ టోటల్గా సెలబ్రేషన్ మూడ్లోకి రజనీ ఫ్యాన్స్ అందరికీ ఎంజాయ్ చేసేటువంటి పాటలాగా అనిపించింది. ఇది ఈ పాట గురించి నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మరొక పాటతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.